నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొడుకులు తల్లికి వచ్చే వృద్ధాప్య పెన్షన్ కోసం తల్లిని వీధిన పడేశారు. విషయంతో పోలీసులకు తెలియడంతో కొడుకులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికలి గ్రామానికి చెందిన వెంగళ లక్ష్మి మల్లయ్య ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ. వెంగళ లక్ష్మి భర్త 20 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఉన్న ఆస్తిని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచిచ్చింది తల్లి. బాగోగులు చూసుకోవడానికి నెలలో ముగ్గురు వద్ద 10 రోజులు ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండవ కుమారుడు రాజయ్య వద్ద 10 రోజులు ముగియడంతో పెద్ద కుమారుడు రాజా కుమురయ్య వద్దకు తీసుకెళ్లారు. అయితే ముగ్గురు కొడుకుల మధ్య తల్లికి వచ్చే వృద్ధాప్య పెన్షన్ విషయంలో వివాదం ఉండటంతో తల్లి లక్ష్మిని గ్రామ పంచాయతీ సమీపంలో వదిలి వెళ్లాడు. పెన్షన్ డబ్బుల విషయంలో నెలకొన్న వివాదం పరిష్కారమైతేనే తన తల్లిని తీసుకెళ్తానని మొండికేశాడు. విషయం తెలిసిన పలువురు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందజేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ పంచాయతీ వద్దకు చేరుకుని పెద్ద కుమారుడు రాజా కుమరయ్య తోటి మాట్లాడారు. పంచాయతీ పరిష్కరిస్తామని తన తల్లిని ఇంటికి తీసుకెళ్లాలని సూచించడంతో తల్లిని ఇంటికి తీసుకెళ్లాడు. పైసలన్నీ మా అవ్వ చిన్న కొడుకే ఇస్తుంది, చిన్న కొడుకే వాడుకుంటాడు. పెడతారట నీ కొడుకులు నీ పెన్షన్ పైసలే. నేనే పెట్టుకున్నా. ఇప్పుడు మీ నాయన ఎన్ని ఏళ్ళ కింద చచ్చిపోయినా? 22 ఏళ్ళ కింద చచ్చిపోయినా. ఏం పేరు ఆయన పేరు? మల్లయ్య. నడిపోలు కొట్టిరు. ఇదే అదే కొడుకు కొట్టిందా? కొడుకే కొట్టిందా? కొడుకులో కొట్టిందా? కొడుకే కొట్టిందా? కోడలు మనవలు కొట్టిందా? కొడుకు మాట్లాడదాం తర్వాత పిలిచి మాట్లాడు. దగ్గర కూడా వచ్చినాం సారు. అందరి దగ్గర తిరుగుతాను నేను. ఏది ఉన్నా కూడా తల్లి నేడు ఉంచి తినని తింటాడు. అరే వాడెట్లా తింటాడు? నీకు ఆయన తేడే ఉన్నది. ఇప్పుడు ఇంకా 10 గుంటలు ఎక్కడ?